మనకందరికి తెలిసినట్టు యూజువల్లీ వి మెడిటేట్ ద 7 words of the Lord Jesus Christ on Good Friday. మనం జనరల్లీ అది చేస్తాము. మనకందరికి తెలుసు ఆ 7 మాటలు ఏంటో. నేను ఐ జస్ట్ రీడ్ దెమ్ అవుట్ వన్స్. Number 1, the Lord Jesus Christ on the cross, the first word that the Lord spoke on the cross was, Father, forgive them, for they do not know what they do. లూకా సువార్త 23:34. రెండవది, truly I say to you, today you will be with me in paradise. నేడే నీవు నాతో పరదైసులో నుందువు. లూకా సువార్త 23:43. తర్వాత మూడవది, woman, this is your son. And he said to the disciple, this is your mother. యోహాను సువార్త 19:26-27. తర్వాత నాలుగవది, my God, why have you forsaken me? నా దేవా నన్నెందుకు విడనాడితివి? మత్తయి సువార్త 27:46. ఐదవది, ఐఎమ్ థర్స్టీ, నేను దప్పికొని ఉన్నాను. యోహాను సువార్త 19:28. తర్వాత ఆరవది, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమాయను. యోహాను సువార్త 19:30. తర్వాత ఫైనల్ గా, ఫాదర్, into your hands I commit my spirit. లూకా సువార్త 23:46. Now we wish we meditated on all the 7 words of the Lord Jesus Christ on the cross, but మనకి ఇప్పుడు టైం లేదు కాబట్టి మనం క్లుప్తంగా ఒక 3 మాటలను మనం ధ్యానిద్దాం. మొదట పలికిన యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికిన మొదటి మాట, రెండవ మాట, అదే విధంగా ఆరవ మాట. మొదటి మాట, ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే డు నాట్ నో వాట్ దే డూ. తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు. అదేవిధంగా రెండవ మాట, నేడే నీవు నాతో పరదైసులో నుందువు. అదేవిధంగా ఆరవ మాట, సమాప్తమాయను. Can somebody please read to me Luke chapter 23:32-43. మనం ఈ సందర్భాన్ని మనం మెడిటేట్ చేసే ముందు ఈ చిన్న ప్యాసేజ్ ని ఎవరన్నా దయచేసి చదవండి తెలుగులో. లూకా సువార్త 23:32-43 వరకు. వారు కపాలమనబడిన స్థలము వద్దకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, ఆయన నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేశారు. ప్రజలు నిలువబడి చూస్తుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించును, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకునని అపహసించారు. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనిమని ఆయనను అపహసించారు. ఇతడు యూదుల రాజుని పై విలాసమును కూడా ఆయనకు పైగా రాయబడింది. ప్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవే రక్షించుకొను, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండో వాడు ఆయనని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. థ్యాంక్ యూ బ్రదర్. మనకందరికి తెలిసినట్టుగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి ముందే చాలా సంవత్సరాల క్రితం, సుమారు 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ప్రవచించారు. మనం వర్షిప్ మెసేజ్ లో కూడా చూసాము. యెషయా 53:12. Can somebody please read? In continuation to what we have meditated during the worship message, Isaiah 53:12, a very specific verse about the cross of the Lord Jesus Christ. What he spoke. ఏలైనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను.
అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయన. అనేకుల పాపము భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను. Yeah, this is a prophecy which Isaiah wrote before 700 years before the Lord Jesus Christ came into this world. సుమారు 700 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకానికి రాకముందు యెషయా ప్రవక్త ప్రవచించారు. ఆయన ఏమన్నారంటే, he would be numbered with the transgressors and he made intercession for the transgressors, both of which were fulfilled by the Lord Jesus Christ on the cross. మనం ఇంతకుముందు చదివినట్లు ఆయన తనను సిలువ వేసిన వారి గురించి ఇంటర్సెసరీ ప్రేయర్ చేశారు. అదే విధంగా క్రిమినల్స్ తో పాటు ఆయన సిలువ వేయబడ్డారు మన గురించి. తర్వాత the first word that the Lord Jesus Christ spoke on the cross was an intercessory prayer. As we know, it was an intercessory prayer for the transgressors of his crucifixion. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువేశారో వారి గురించే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక విజ్ఞాపన ప్రార్థన తండ్రి అనే దేవునికి సిలువలో చేశారు. In fact, this is the very essence of the Lord Jesus Christ coming into this world. అదే కాకుండా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి యెషయా కాదు ముందు ప్రవచించి, మనకు అందరికి తెలిసినట్టు తండ్రి అయిన దేవుడే జెనసిస్ 3:15 ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో మనందరికి తెలిసినట్లు ఎప్పుడైతే ఆదాము అవ్వలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారో అప్పుడే తండ్రి అయిన దేవుడు ప్రవచించారు. అప్పుడే చెప్పారు, నేను నా కుమారుణ్ణి పాపం లోక పాపము పరిహారార్థమై నేను పంపిస్తానని, నీకు నీ పిల్లలకి తర్వాత సైతానికి వైరం కలిగిస్తానని యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తండ్రి అయిన దేవుడు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడింది. అదే విధంగా పేతురు తను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనంలో కూడా ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు రావాలి ఈ లోకానికి అని నిర్ణయింపబడిందో, తండ్రి అయిన దేవుడు ఎప్పుడు నిర్ణయించాడో దానికి చాలా ప్రస్ఫుటంగా చాలా క్లియర్ గా పేతురు భక్తుడు తన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనంలో రాశారు. దయచేసి ఎవరైనా చదవండి. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను. కానీ తన మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. థ్యాంక్ యూ బ్రదర్. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన రావాలని, ఇన్ఫాక్ట్ జెనసిస్ 3:15 కంటే ముందే ఆయన జగత్తి పునాది వేయబడక ముందే, ఈ జెనసిస్ 3:15 అనేది పునాదేసి ఆదాము అవ్వ పాపం చేసిన తర్వాత చెప్పబడిన ప్రవచనం. బట్ దానికంటే ముందే యేసుక్రీస్తు ప్రభు వారు భూమి పునాదులు వేయబడక ముందే నిర్ణయింపబడింది. యేసుక్రీస్తు ప్రభు వారు లోక పాప ప్రాయశ్చిత్తం గురించి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వస్తారు అని. అదే విధంగా మనం అనుకున్నట్టు యేసుక్రీస్తు ప్రభు వారు మొట్టమొదట సిలువలో చేసిన ప్రార్థన ఒక ఇంటర్సెసరీ ప్రేయర్. ఫాదర్, forgive them for they do not know what they do. Now the people who crucified the Lord Jesus Christ did not know whom they were crucifying. యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసిన వ్యక్తులు, ఆ సమాజం, ఆ శాస్త్రులు పరిసయ్యులు ఎవరైతే ఇదంతా ప్లాన్ చేశారో వారికి యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు అని నిజంగా తెలియలేదు. ఎందుకంటే there was a veil of humanity concealing the glory of the divinity of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారి మానవత్వం అనే ముసుగు, ఆయన దైవత్వాన్ని, తను మనిషిగా వచ్చినప్పుడు తన దైవత్వాన్ని తన మానవత్వం కప్పినందువల్ల ఆ ప్రజలు తన యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు అని, దైవ సంభూతుడని తన దైవత్వాన్ని ఎరగలేకపోయారు. అదే అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అదే ప్రస్తావన చేస్తాడు. 2వ అధ్యాయం 8వ వచనం, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ గాడ్స్ సీక్రెట్ విజ్డమ్, దట్ ఈస్ ద గాస్పుల్, సువార్త గురించిన దేవుని రహస్య విజ్డమ్ గురించి ఆయన ప్రస్తావిస్తూ ఒక చక్కని మాట రాస్తాడు. దయచేసి ఎవరైనా చదవండి.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండినేలా మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉండురు. Yeah, none of the rulers of this age understood it, for if they had, they would not have crucified the Lord of glory, the Lord of glory. Therefore there was a veil, the veil of humanity, which was covering the divinity of the Lord Jesus Christ when he came into this world as a human being. Again, there was another veil. There was also a veil covering the understanding of the people who crucified the Lord Jesus Christ. Their minds were blinded to the divinity of the Lord Jesus Christ. Again, Apostle Paul, when he wrote his second letter to the same Corinthians, chapter 4 and verse 4, దయచేసి ఎవరైనా చదవండి. అదే కొరింథీయులకు తను రెండోసారి రాసినప్పుడు 4వ అధ్యాయం 4వ వచనంలో వారు యేసుక్రీస్తు ప్రభు వారి దైవత్వాన్ని ఎందుకు చూడలేకపోయారు అని ప్రస్తావిస్తాడు. దయచేసి ఎవరైనా చదవండి. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేసింది. Yeah, for the God of this age has blinded the minds of unbelievers so that they cannot see the light of the gospel of the glory of Christ, who is the image of God. Now, not only did the Lord Jesus Christ intercede for the transgressors of his crucifixion on the cross, యేసుక్రీస్తు ప్రభు వారు తనని సిలువ వేసిన వారి గురించే ఇంటర్సెసరీ ప్రేయర్ చేయలేదు, కానీ the Lord is still continuing his intercession for us now. Can somebody please read Romans chapter 8 verse 34? Romans 8:34 please. శిక్ష విధించు వాడేవాడు చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. Yeah, who is he that condemns? Jesus Christ, who died. More than that, he was raised to life, he is at the right hand of God and is also interceding for us. He is interceding for us. The intercessory prayer which is started on the cross, he is continuing that intercessory prayer not only for the people who crucified him on the cross, but for us who have been made holy through the crucifixion, through the shedding of his blood on the cross. And the writer of Hebrews in chapter 7 verse 23 to 25, he says one beautiful things, one great statement. Can somebody please read? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23 నుండి 25 వరకు. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి గాని ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. Glorious word, glorious word. I'll read it to you in English. Now there have been many of those priests since death prevented them from continuing in office. But because Jesus lives forever, he has a permanent priesthood. Therefore, he is able to save completely those who come to God through him, because he always lives to intercede for them. Isn't that beautiful? Isn't that beautiful? He always lives to intercede for them. The Lord Jesus Christ is interceding for us even now. And then the Lord Jesus Christ was crucified in the midst of two criminals, as we know, as if the Lord has been the worst of the three. Now, ఒకవేళ మన ముందు ముగ్గురు వ్యక్తులు ఎవరైనా ఉంటే
సహజంగా మన దృష్టి మధ్యలో ఉన్న వ్యక్తి మీదే పడుతుంది. Therefore, when there are 3 persons in front of you, usually you will focus on the middle person. It is probably that the other 2 criminals had been for some time under sentence of death and were executed on that day. యేసు క్రీస్తు ప్రభు వారితో కూడా వాళ్ళని కూడా సిలువ వేశారని, వాళ్ళు చేసిన ఇదివరకు చేసిన క్రైమ్స్ గురించి వాళ్ళ మీద డెత్ పెనాల్టీ ఉండింది. Probably the first word of the Lord Jesus Christ resulted in the second word of the Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభు వారు తను మొదట సిలువలో పలికిన మాటను బట్టి రెండవ మాట వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను. మొదటి మాట ఏంటి? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము అని ఇంటర్సెసరీ ప్రేయర్ యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన దాన్ని బట్టి తన రెండవ మాట పలకవలసి వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను. మనకందరికి తెలిసినట్టు విధంగా లూకా సువార్త 6వ అధ్యాయం 27-28లో తను కొండ మీద ప్రసంగంలో కూడా the Lord said, love your enemies, pray for those who mistreat you. And therefore the Lord was practicing what he taught. The Lord Jesus Christ was walking his talk. One of the 2 criminals insulted the Lord Jesus Christ saying, aren't you the Christ? ఆ ఇద్దరు క్రిమినల్స్ లో ఒక క్రిమినల్ ఏమన్నాడంటే, నీవు క్రీస్తువే కదా, నిన్ను నువ్వు కాపాడుకోలేవా, నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడు అని అక్కడ ఉన్న రిలీజియస్ లీడర్స్ ఫారిసీస్ వారిలాగానే వాళ్ళని ఇమిటేట్ చేస్తూ యేసుక్రీస్తు ప్రభు వారిని అపహాస్యం చేశాడు. One commentator says he was very near to the Savior but very far from salvation. ఒక వ్యాఖ్యానకర్త ఏమంటాడంటే, ఆ అపరాధి, ఆ క్రిమినల్ రక్షకునికి చాలా సమీపంగా ఉన్నాడు, పక్కనే ఉన్నాడు భౌతికంగా, కానీ రక్షణకు చాలా దూరంగా ఉండిపోయాడు. కానీ ఇంకొక క్రిమినల్ ఏమన్నాడంటే, while the other criminal rebuked the first criminal, he rebuked the first criminal and said, don't you fear God? Since you are under the same sentence, we are punished justly, for we are getting what our deeds deserve. But this man has done nothing wrong. Then he said, Jesus, remember me when you come into your kingdom. ప్రభువా, నీ రాజ్యంలో మీరు వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకోండి అని సాధారణ ప్రార్థన, చాలా సాధారణ ప్రార్థన. అంత సాధారణంగా వచ్చేయాలంటే చాలా కష్టం. మనకు చాలా జ్ఞానం ఉంది. యేసుక్రీస్తు వారు బాగా తెలుసు మనకు. మన చిన్నప్పుడు పుట్టినప్పటి నుండి మనం క్రైస్తవులం. మనకు ప్రాబ్లం ఏంటంటే సాధారణ ప్రార్థనలు మనం చేయలేకపోతున్నాం. కానీ ఆ క్రిమినల్, ప్రభువా, చిన్న ప్రార్థన, నువ్వు రాజ్యంలో వస్తావని నాకు తెలుసు ప్రభువా, నువ్వు పలికిన మాటలు నేను వింటూ వస్తున్నాను, నువ్వు పలికిన మాటలే నువ్వు నీ జీవితంలో కడసారి నీ ప్రాణం కోల్పోయే ముందు కూడా ప్రభువా నువ్వు అదే ప్రార్థన చేస్తున్నావు. కాబట్టి ప్రభువా, నువ్వు రాజ్యంలో వచ్చినప్పుడు నువ్వు నన్ను గుర్తు చేసుకో ప్రభువా అని యేసుక్రీస్తు ప్రభు వారిని చాలా సాధారణమైన ప్రార్థన. He must have heard the Lord teaching, love your enemies, pray for those who mistreat you. And when he saw the Lord Jesus Christ practicing what he preached, even when the Lord Jesus was going through such excruciating pain on the cross, it brought about a complete repentance on him. తను అంత బాధపడుతూ, శారీరకంగా ఎంత బాధపడుతున్నా, పక్కన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మన బాధల్లో ఉండేటప్పుడు, పర్టికులర్లీ భౌతికంగా మనం బాధపడుతున్నప్పుడు పక్కన వాళ్ళు ఏమంటున్నారో మనం పెద్దగా పట్టించుకోం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళిద్దరు సంభాషణలు విని ఆ రెండవ క్రిమినల్ మాట విన్నాడు. అండ్ తన ప్రార్థన, తన జీవితంలో ఎటువంటి మార్పు కలిగిందో యేసుక్రీస్తు ప్రభు వారు చూశారు. Now nobody preached gospel to him on the cross. ఆ రెండవ క్రిమినల్ కి ఎవరు గాస్పెల్ ప్రీచ్ చేయలేదు. But when he watched the walk of the talk of the Lord Jesus Christ, the sinner became a saint. Isn't that wonderful? As somebody said, every saint has a past.
Every saint has a past and every sinner has a future if he turns to the Lord. Now people are watching us, and it is quite possible that if we walk what we talk, we lift up the Lord Jesus Christ in our lives, and therefore people get attracted to the Lord. మనం ఏదైతే మనం ప్రకటిస్తామో మన జీవితం ద్వారా మనం ప్రకటించే దాన్ని మనం జీవిస్తున్నప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనల్ని గమనిస్తుంటారు. వీళ్ళు చాలా బోధలు చేస్తున్నారు దేవుని గురించి, వాళ్ళకు పాపక్షమాపణ ఉందంటున్నారు, వాళ్ళ జీవితం మన జీవితం తేడాగా ఉందా లేదా అని వాళ్ళు గమనించినప్పుడు మన జీవితంలో నిజంగా తేడా ఉండి మనం మన ఎనిమీస్ గురించి ప్రార్థించగలిగినప్పుడు, మనం వాళ్ళని సరిగా ట్రీట్ చేసినప్పుడు, మనల్ని ఎవరైతే బాధ పెట్టారో తిరిగి మనం వాళ్ళని బాధ పెట్టకుండా వారి గురించి ప్రార్థించి వారిని ప్రేమించినప్పుడు ప్రజలు మనల్ని గమనిస్తారు. మనల్ని గమనించినప్పుడు వారిలో యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమ పుట్టగలగడానికి, యేసుక్రీస్తు ప్రభు వారికి మన జీవిత ప్రవర్తన ద్వారా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారికి తట్టు తిరగడానికి అవకాశం చాలా ఉంది. And the Lord Jesus Christ immediately told him, truly I say to you, today you will be with me in paradise. నేడే నీవు నాతో పరదైసులో నుందువు. బహుశా ఏంటి, నిజానికి ఆ క్రిమినల్ ఫ్యూచర్ లో జరిగే ఈవెంట్ గురించి ప్రస్తావించాడు. ప్రభువా, నీ రాజ్యంలో వచ్చేటప్పుడు, ఐ నో దట్ సమ్ డే యూ విల్ కమ్ ఇన్ యువర్ కింగ్డమ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ ఫ్యూచర్, సో ఆన్ దట్ డే ప్లీజ్ రిమెంబర్ మీ. ఆ రోజు నన్ను గుర్తు చేసుకో ప్రభువా. ఏదో భవిష్యత్తులో ఉండే కాలం గురించి ఆయన ప్రస్తావిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు భవిష్యత్తు కాదు, ప్రస్తుతంలోనే నీవు నాతోలో ఉంటావు. The man was hoping for future, but the Lord Jesus Christ gave him forgiveness on that very same day, and he was with the Lord Jesus Christ in paradise on that very same day. He did not deserve it. He could not have earned it. His salvation was personal and secure, guaranteed by the word of the Lord Jesus Christ on the cross. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తనతో పలికిన మాటను బట్టి తను రక్షింపబడ్డాడు. The man was saved wholly by grace through faith, and it was a gift of God, as we are told in Ephesians 2:8. You have been saved by grace through faith. It is a gift and not your own. యేసుక్రీస్తు ప్రభువారు నేడే నీవు నాతో పరదేశంలో నుండువు అని అన్న పలికిన మాటను బట్టి ఆ రోజు ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి రక్షణలోనికి తేబడ్డగలిగాడు. ఈ ప్రస్తావనలో హెన్రీ మాథ్యూ గారు ఒక మంచి వ్యాఖ్యానం చేశారు, ఒక అవుట్ స్టాండింగ్ వ్యాఖ్యానం చేశారు. ఆయన ఏమన్నారంటే, క్రైస్ట్ వాస్ క్రూసిఫైడ్ between two criminals, and in them are represented the different effects which the cross of Christ would have upon men in the preaching of the gospel. మాథ్యూ హెన్రీ గారు ఏమంటున్నారు అంటే, ఎవరైనా ఎప్పుడైనా గాని ఎక్కడైనా గాని యేసుక్రీస్తు వారి సిలువను గూర్చిన సువార్తను ప్రకటిస్తారో, ఎక్కడైనా ప్రకటింపబడుతుందో, there will be two contradicting responses from people. రెండు విభిన్నమైన స్పందనలు లేదంటే ప్రతిస్పందనలు సమాజంలో ప్రతిసారి కలుగుతాయి. Whenever the gospel of the cross of the Lord Jesus Christ is preached, there will always be two responses, two contradicting responses. రెండు విరుద్ధమైన responses, ప్రతిస్పందనలు కలుగుతాయి. One group will mock and oppose the gospel, while the other will embrace and own the gospel. ఒక గ్రూప్ కు సంబంధించిన వాళ్ళు యేసుక్రీస్తు వారి సిలువ అంగీకరించి అపహాస్యము చేసి దాన్ని విరోధిస్తారు. కానీ మరొక గ్రూప్ ఎప్పుడైనా కానీ వాళ్ళు ఆ సువార్తను అంగీకరించి ఆ సువార్తను స్వంతంగా చేసుకుంటారు. The group which rejects the Lord, the gospel of the Lord, will be eternally condemned, and the group which receives the Lord will be eternally saved. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని తృణీకరిస్తారో నిత్యంతం వరకు వాళ్ళు వెలవబడతారు.
ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి సిలువను గూర్చిన సువార్తను అంగీకరిస్తారో వారు నిత్యత్వం వరకు రక్షింపబడతారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా ఎప్పుడైతే పరలోకానికి వెళ్ళే మార్గం చెప్పబడినప్పుడు ఈ లోకంలో ఎందుకు ఈ రెండు రకాలైన ప్రతిస్పందనలు, టూ కాంట్రడిక్టింగ్ వ్యూస్ ఎందుకు ఉంటాయి అని యేసుక్రీస్తు ప్రభువారు తన మాటలో యోహాను సువార్త 3వ అధ్యాయము 19-20 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా ప్రస్తావించారు. కెన్ సంబడి ప్లీజ్ రీడ్ John 3:19-20? ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించింది. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. This is the verdict. Light has come into the world. The Lord Jesus Christ, who is the light of God, has come into the world. But men loved darkness instead of light because their deeds were evil. Everyone who does evil hates the light, that is the Lord Jesus Christ, and will not come into the light for the fear that his deeds will be exposed. తన దుష్కార్యములు ప్రచురింపబడతాయని వారు యేసుక్రీస్తు ప్రభువారనే వెలుగులోనికి రారు. కాబట్టి ప్రతిసారి మనం ఎప్పుడైనా సిలువ సువార్తను ప్రకటించినప్పుడు రెండు విధాలైన స్పందనలు కలుగుతాయి. కొంతమంది మాక్ చేసి రిజెక్ట్ చేసినంత మాత్రాన మనం డిస్కరేజ్ కాకూడదు, డిసప్పాయింట్ కాకూడదు. అదే అపుస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం ఈ సిలువ గూర్చిన సువార్త గురించి ఈ లోకస్తులు ఏమనుకుంటారో చాలా క్లియర్ గా రాశారు. కెన్ సంబడి ప్లీజ్ రీడ్ ఫస్ట్ లెటర్ ఆఫ్ అపోస్టల్ పాల్ టు ద కొరింథియన్స్ చాప్టర్ 1 వర్స్ 18. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము, గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. Yeah, for the message of the cross is foolishness to those who are perishing. Whenever we preach, people will respond to us that you are preaching something very foolish, because that is what they perceive. So the message of cross is foolishness to those who are perishing, but to us who are being saved, it is the power of God. This gospel of the cross of the Lord Jesus Christ is the power of God who believe in it, who are being saved and who preach it. It is the power of God. Again, Apostle Paul, when he wrote to the same Corinthians in his second letter, chapter 2, verse 15 and 16, in the context of preaching the gospel, he says something very beautiful. Can somebody please read? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. Beautiful. We are to God the aroma of Christ among those who are being saved and those who are perishing. There are two kinds of people, those who are perishing and those who are and being saved. To the one, we are the smell of death, and to the other, the fragrance of life. Now, don't worry if you are smelling death to some people, you are in God's will, because somebody else is smelling you as fragrance of life. Therefore, we who live the gospel in our lives and who preach the gospel through our lives and verbally also, to some we are the smell of death, and to the others we are the fragrance of life. Praise God for this ministry, that we are fragrance of life to some people and smell of death to some other people. Let us not worry how people perceive us. Now let us meditate the 6th word. That is, the Lord Jesus Christ spoke on the cross, it is finished. Can somebody please read John
Gospel according to John 9, chapter 19, verse 30, please. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. Yeah. The Lord Jesus Christ said, "It is finished." 3 words. It is finished. It also meant that it is completed, or it is accomplished. Now the Greek word for the word "it is finished" is tetelestai. Tetelestai. Can you all please say tetelestai? Tetelestai. Tetelestai. Yeah. Now it is understood that this word was a very common word used by many during those days and had different shades of meaning based on the context. ప్రస్తావనను బట్టి టెట్లెస్టాయ్ అనే పదానికి వివిధ రకాలైన అర్థాలు ఉన్నాయి. ఆ రోజుల్లో ప్రజలు ఈ టెట్లెస్టాయ్ అనే మాట, ఈ గ్రీకు మాటను చాలా చాలా కామన్ గా వాడేవారట. తర్వాత దిస్ వర్డ్ వాజ్ యూజ్డ్ బై బిజినెస్ మెన్, వర్తకులు. when they said tetelestai, what they meant was the debt is fully paid. ఏదైతే వర్తకం జరిగిందో దాని ఫుల్ గా పేమెంట్ జరిగింది అని చెప్పడానికి టెట్లెస్టాయ్ అనే మాట వాడేవారట. అదే విధంగా ఇట్ వాజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ జడ్జ్మెంట్ ఇన్ కోర్ట్ సిస్టమ్స్. కోర్టులో కూడా టెట్లెస్టాయ్ అనే మాటను చాలా సాధారణంగా వాడేవారట. ఏ సందర్భంలో అంటే ద సెంటెన్స్ ఈస్ ఫుల్లీ సర్వ్డ్. ఏదైతే జడ్జ్మెంట్ ఇవ్వాలో ఆ సెంటెన్స్ ఫుల్ గా సర్వ్ అయింది అని చెప్పడానికి టెట్లెస్టాయ్ అనే మాట అనేవారట. అదే విధంగా ఈ మిలిటరీ టర్మ్స్ లో కూడా టెట్లెస్టాయ్ అనే మాట చాలా విరివిగా వాడేవారట. ఒకవేళ మిలిటరీ వాళ్ళు ఈ టెట్లెస్టాయ్ అని అంటే దాని అర్థం ఏంటంటే ద బ్యాటిల్ హ్యాస్ బీన్ ఫుల్లీ వన్. ఆ యుద్ధం సంపూర్ణంగా విజయం సాధించాము అని చెప్పడానికి మిలిటరీ వాళ్ళు టెట్లెస్టాయ్ అనే ఈ మాట అనేవారట. అదే విధంగా సాధారణంగా షెపర్డ్స్, ప్రీస్ట్స్ కూడా, గొర్రెల కాపరులు, ప్రీస్ట్స్, వీళ్ళు కూడా ఈ మాటను టెట్లెస్టాయ్ అనే మాటను విరివిగా వాడేవారట. వాళ్ళు అన్నప్పుడు దీని అర్థం ఏంటంటే దే ఫౌండ్ ఎ పర్ఫెక్ట్ షీప్ రెడీ ఫర్ సాక్రిఫైస్. మనం దేవునికి సాక్రిఫైస్ చేయడానికి పరిశుద్ధమైన పర్ఫెక్ట్ షీప్, నిష్కలంకమైన షీప్ మనకు దొరికింది. మొజాయిక్ లా ద్వారా ప్రస్తావింపబడిన ఆ పర్ఫెక్ట్ షీప్ మనకు దొరికింది అని చెప్పడానికి కూడా వాళ్ళు ఆ మాటను టెట్లెస్టాయ్ అనే మాటను చాలా విరివిగా మాట్లాడే వాళ్ళట. అదే విధంగా when the servants, when they reported to their masters, ఎవరైతే సర్వెంట్స్ ఉన్నారో వాళ్ళ యజమానులకు, యజమానుడా నీవు అప్పగించిన పని నేను సంపూర్ణంగా నేను కంప్లీట్ చేశాను, the work delegated to them was finished or completed. ఎప్పుడైతే ఆ సర్వెంట్స్ వాళ్ళ యజమానులకు రిపోర్ట్ చేయాలో, మీరు మాకు అప్పగింపబడిన ఆ పనిని మేము పూర్తిగా చేసేసాము అని యజమానులకు రిపోర్ట్ చేసేటప్పుడు కూడా టెట్లెస్టాయ్ అనే మాట వాళ్ళు అనేవాళ్ళట. అయితే ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యూజ్ ద సేమ్ వర్డ్ టెట్లెస్టాయ్ అనే ఆన్ ద క్రాస్. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా టెట్లెస్టాయ్ అనే ఆ సాధారణమైన మాటను ప్రభు వారు సిలువలో అన్నారు. అన్నప్పుడు ఆయన ఏమి అన్నారు అన్న దాని గురించి మనం ఆలోచిద్దాం. He declared tetelestai on the cross to declare that the debt of sin is fully paid for the remission of the sin of mankind, to declare that he is giving his life as a perfect lamb of God as sacrifice for the remission of the sins of mankind. సమస్త మానవాళి గురించి తన్ను తాను పరిశుద్ధ బలిగా సమర్పించుకొని పాప విమోచన గురించి నన్ను నేను సమర్పించుకుంటున్నాను అని డిక్లేర్ చేసి ఇక మీదట ఎటువంటి డెట్, పాపం గురించిన ఎటువంటి ఇంకా రుణము లేదు అని చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభు వారు తన సిలువలో ఈ మాట అన్నారు. అదే విధంగా he declared that the sentence for punishment
and judgment for us for what we desire. The time of being in bondage has been fully served. పాపం గురించిన మన మీద పడిన పాపాన్ని, ఆ శిక్షను, పరిహారార్థ శిక్షను, ఆ బాండేజ్ ని ఫుల్ గా సర్వ్ చేయబడింది. ఫుల్ గా నేను వారి గురించి మోసాను అని చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభువారు టెట్లెస్టై అనే ఈ మాట అన్నారు. అదే విధంగా టు డిక్లేర్ దట్ ద బ్యాటిల్ అగైన్స్ ద డెవిల్ అండ్ సిన్ హ్యాస్ బీన్ ఫుల్లీ వన్. సైతానికి విరుద్ధంగా, పాపానికి విరుద్ధంగా సంపూర్ణంగా యుద్ధం చేయబడింది, యుద్ధం గెలవబడింది అని డిక్లేర్ చేయడాన్ని యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో టెట్లెస్టై అనే మాట ద్వారా అన్నారు. అదే విధంగా టు డిక్లేర్ టు గాడ్, తన తండ్రి అనే దేవునికి డిక్లేర్ చేస్తూ యాజ్ అన్ ఒబీడియంట్ సర్వెంట్ దట్ హీ హ్యాడ్ ఫినిష్డ్ ద వర్క్ ద ఫాదర్ హ్యాస్ గేవ్ హిమ్. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి తనకు అప్పగింపబడిన ఆ పనిని నేను తుదముట్టించాను అని రిపోర్ట్ చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు టెట్లెస్టై అనే ఆ మాటను యేసుక్రీస్తు ప్రభువారు చాలా లౌడ్ గా, ఒక ట్రయంఫెంట్ క్రైగా యేసుక్రీస్తు ప్రభువారు, ఒక యుద్ధ క్రై, ట్రయంఫెంట్ క్రైగా యేసుక్రీస్తు ప్రభువారు టెట్లెస్టై అని గట్టిగా బిగ్గరగా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఆ మాట అనడం జరిగింది. Now when the Lord uttered the word tetelestai, it was the most uncommon word. సాధారణంగా మాట్లాడే ఆ మాట ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు తన సిలువలో ఆ మాటను ఉచ్చరించారో అప్పుడు ఆ మాట అసాధారణమైన మాటగా, అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ వర్డ్, చాలా పవర్ఫుల్ వర్డ్ గా రూపాంతరం చెందింది. ఎందుకంటే ఎవరు ఆ మాట ఆ అర్థంలో అప్పటి వరకు అనలేదు. ఒక 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 వ్యాఖ్యానకర్త ఏమంటాడంటే, వన్ కామెంటరేటర్ సేస్ that by uttering this word tetelestai on the cross, the Lord conveyed or communicated a sea of message in a drop of language. ఒక వ్యాఖ్యానకర్త ఏమన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో టెట్లెస్టై అని బిగ్గరగా అర్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం లాంటి ఒక మెసేజ్ ని ఒక డ్రాప్ అనే భాష అనే ఒక చుక్కలో ఆయన తెలియజేశాడు, ఆయన కమ్యూనికేట్ చేశాడు అని అన్నాడు. గివెన్ అవర్ ఫైనైట్ అండర్స్టాండింగ్ ఆన్ దిస్ సైడ్ ఆఫ్ ఇటర్నిటీ, ఈ నిత్యంతముకు ఇటువైపు ఉన్న మనకు, we probably do not understand the dimension and the implication of this word uttered by the Lord Jesus Christ on the cross. నిత్యత్వానికి ఈవతలో ఉన్న మనకు బహుశా యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట, టెట్లెస్టై అన్న మాట ఒక పరిధి గాని దాని ఇంప్లికేషన్ గాని మనకు తెలియపోవచ్చు. అండ్ we may not fully understand as to how much it had costed the Lord Jesus Christ to utter this word on the cross. ఆ మాట యేసుక్రీస్తు ప్రభువారు అనడానికి తనను ఎంతగా వెచ్చించుకున్నాడు, అంటే తను ఎంత క్రయం చెల్లించాడో బహుశా మనం ఇటువైపులా, నిత్యత్వానికి ఇటువైపు ఉన్నాం కాబట్టి మనకు అర్థం కాకపోవచ్చు. కానీ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ఇటర్నిటీ, మనం ఆ నిత్యత్వానికి అవతల వైపు మనం చనిపోయిన తర్వాత, లేదంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఆ నిత్యత్వంలో మనం ఈ మాటను మనం విన్నప్పుడు we may not thank God enough for the word of the Lord Jesus Christ tetelestai. He spoke on the cross on behalf of all of us by redeeming us on the cross. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో టెట్లెస్టై అన్న ఆ మాట అర్థం మనకు అప్పుడు ఆ నిత్యత్వంలో పూర్తిగా తెలుస్తుంది. కాబట్టి మనం బహుశా అంతగా తనని ఆరాధించలేకపోవచ్చు. అంత గొప్ప క్రయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మన గురించి తన్ను తాను రిక్తునుగా క్రయం చెల్లించుకున్నాడు. Now what was accomplished, what was finished by the Lord Jesus Christ on the cross in relationship with the Father? యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రితో ఉన్న సంబంధాన్ని బట్టి ఏ విషయాలు తను కంప్లీట్ చేయగలిగారు? Number one, the Lord's response to his father's will was completed. దేవుని చిత్తాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిస్పందించి యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని ఫుల్ఫిల్ చేశారు.
యేసుక్రీస్తు ప్రభువారు చాలా సార్లు చెప్పారు, నేను తండ్రి ఒకరమే. మై ఫుడ్ ఇస్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్ హూమ్ సెంట్ మీ అండ్ టు ఫినిష్ హిస్ వర్క్. దేవుడు ఏదైతే పని నాకు అప్పగించారో ఆ పని తుదముట్టించడానికే నేను ఈ లోకానికి వచ్చాను అని చాలా సార్లు గాస్పెల్స్ లో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఈ మాట టెట్లెస్టై అనడం వల్ల యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్తిగా దేవుని చిత్తాన్ని యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మనందరి బిహాఫ్ ఆయన ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. తర్వాత లార్డ్ రివీల్ ద ఫాదర్స్ హార్ట్ వాస్ కంప్లీటెడ్. ద లార్డ్స్ రివీలింగ్ ఆఫ్ ద ఫాదర్స్ హార్ట్. తండ్రి అనే దేవుడు మనల్ని బట్టి ఎటువంటి హృదయం, ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడో అది రివీల్ చేయగలిగాడు యేసుక్రీస్తు ప్రభువారు. టెట్లెస్టై అనే మాట తను ఆ సిలువలో మాట్లాడడం వల్ల he revealed how holy is the heart of God, and at the same time how the sin of mankind mattered terribly to the holy God. దేవుడు ఎంత పరిశుద్ధుడో అదే విధంగా మానవుడి పాపం ఎంతగా తనని నొప్పిస్తుందో అది యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను బలియాగం చేసుకోవడం ద్వారా, టెట్లెస్టై అనే మాట అనడం ద్వారా మనకు రుజువు పరిచాడు. బై గివింగ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ ఆన్ ద క్రాస్ టు స్నాచ్ us from everlasting judgment. మార్టిన్ లూథర్ ఒక మంచి మాట అంటారు. ఆయన ఏమంటారంటే, at the cross, please listen to this, at the cross God the Father opened his loving heart to us. మార్టిన్ లూథర్ గారు అంటారు, తండ్రి అయిన దేవుడు సిలువ దగ్గర తన హృదయాన్ని, తన ప్రేమ గల హృదయాన్ని మనకు తెరిచి చూపించారు. God the Father has revealed his loving heart. He opened his loving heart to us on the cross through the Lord Jesus Christ. And then number 3, the Lord's redemption of the Father's world was completed. తండ్రి అయిన దేవుడు సృష్టించిన ఈ లోకాన్ని సాతానుడు కబ్జా చేశాడు కాబట్టి దాన్ని రిడీమ్ చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నదాన్ని ఆ టెట్లెస్టై అనే మాట ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి రిపోర్ట్ చేశారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో బాప్తిసం ఇచ్చు యోహాను దీని గురించి ఒక ప్రస్తావన చేశారు. కైండ్లీ సంబడి ప్లీజ్ రీడ్ John 1:29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. Look, the Lamb of God who takes away the sin of the world. Not just the nation of Israel, not just for the nation of Israel, but for the entire world. So the Lord Jesus Christ offers himself as God's own perfect Passover lamb without blemish as the full and sufficient sacrifice to take away the sins of the whole world. For all who trust in the virtue of that sacrifice, there is no longer any sacrifice needed for us. Therefore, it is completed, it is accomplished. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి సరిపోయిన సాక్రిఫైస్ ఇవ్వడంలో నమ్మిక ఉంచారో వారి గురించి యేసుక్రీస్తు ప్రభువారు తన సంపూర్ణ యాగాన్ని చేశారు. ఇంకా ఎటువంటి సాక్రిఫైస్ కూడా ఎవరికి అవసరం లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ ఫినిష్డ్, ఇట్ ఈస్ ఆల్రెడీ గివెన్, ఇట్ ఈస్ ఆల్రెడీ డన్, అకాంప్లిష్డ్. అదే విషయాన్ని భక్తుడైన యోహాను తను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చాలా క్లియర్ గా అన్నారు. కెన్ సంబడి ప్లీజ్ రీడ్ ద అటోనింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్, ద ఇంప్లికేషన్. ఫస్ట్ లెటర్ ఆఫ్ అపోస్టల్ జాన్ 2:2. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. He is the atoning sacrifice for all our sins, and not only for our sins, but also for the sins of the whole world, not just for us, it is for the whole world. Apostle Paul wrote a commentary on the finished work of the Lord Jesus Christ on the cross, which we have referred during, I think John worshipped it. Colossians 2:13-15. Can somebody please read it?
అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన 2వ పత్రిక 13 నుండి 15 వరకు దయచేసి ఎవరైనా చదవండి. కొలస్సి 2 13 to 15 ప్లీజ్ బ్రదర్. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఎనుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిరువకు కొట్టి దాని మీద చేవ్రాతను విడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మనం అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. Yeah, thank you brother. I'll read it in English please. When you were dead in your sins and in the uncircumcision of your sinful nature, God made you alive with Christ. He forgave us all our sins, having cancelled the written code with its regulations that was against us and that stood opposed to us. He took it away. This is very important. Please read it. Please listen. He took it away, nailing it to the cross, and having disarmed the powers and authorities, he made a public spectacle of them, triumphing over them on the cross. Now, the death of the Lord Jesus Christ on the cross looked like a great victory for Satan, but it turned out to be a great defeat for Satan, from which he cannot recover. The Lord Jesus Christ had 3 great victories on the cross. Number 1, he disarmed the powers and authorities. In Luke 10:18-19, the Lord Jesus Christ said, I saw Satan fall like lightning from heaven. I have given you authority to trample on snakes and scorpions and to overcome all the powers of the enemy. Nothing will harm you. Therefore, when the Lord Jesus Christ disarmed the powers and authorities on the cross, he gave us the victory that we can overcome all the powers of the enemy and nothing will harm us. Secondly, he made a public spectacle. Telugulo emundandi, he made a public spectacle. 15th verse. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసును. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. బాహాటముగా వేడుకపరచెను. The Lord third victory is that it is a triumphal victory. ఆయన గెలిచాడు వాళ్ళందరినీ. He made a public spectacle of all the authorities and he triumphed over them. You and I also share in that victory over the devil. The satanic armies of principalities and powers are defeated and they are disgraced. As we claim the victory of the Lord Jesus Christ, we use the full armor of God as we are given in Ephesians 6:10 and the entire passage. We have victory over the devil because he has made a public spectacle over all the principalities and powers of Satan, his armies, and he triumphed over them and he gave us the victory. All of us who believe in the victory of the Lord Jesus Christ on the cross, he has delegated that power to us. Now, one more passage, Psalm 22. As we all know, Psalm 22, can somebody please read verse 6? As we all know, Psalm 22 is a messianic psalm. Manaku మెస్సియానిక్ సామ్ కీర్తన అని అంటాం మనం. ఎందుకంటే దాంట్లో ఉన్న చాలా వచనాలు యేసుక్రీస్తు ప్రభువారు జీవితం గురించి, అదే విధంగా సిలువలో తను మాట్లాడిన మాటలు, తన భావాల గురించి చెప్పబడిన కీర్తన ఇది. ఒక పర్టికులర్ వర్స్ 6 ప్లీజ్. క్యాన్ సంబడి ప్లీజ్. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను,
ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. యా, ఇంగ్లీష్ లో ఏమైనా ఉందంటే, బట్ ఐఎమ్ ఎ వామ్, ఐఎమ్ నాట్ ఎ మ్యాన్. How could the Lord of glory be brought to such abasement or humiliation as to not only lower himself than the angels, but lower than men? What a contrast! Enta వైవిధ్యం. I am who I am అనే దేవునికి and I am a worm అనే దానికి ఎంత వ్యత్యాసం ఉంది, ఎటువంటి పోలిక లేదు. Such was the dual nature or double nature, the simile or the integration of the humanity and the divinity of the Lord Jesus Christ, which was at the same time was found in the person of the Lord Jesus Christ when he was bleeding on the cross. The Lord Jesus Christ compared himself with a worm, oka purugu, the weakest of the creatures, utterly devoid of any strength except the strength to suffer when trodden upon. ఎవరైనా ఒక పురుగును కాళ్ళతో తొక్కినప్పుడు ఆ బాధ భరించడానికి తప్పితే వేరే ఏవి చేయడానికి లేని శక్తి గలవానిగా తన్ను తాను పోల్చుకున్నాడు. ఐఎమ్ అ వామ్ అని అన్నాడు. ఒక కామెంటరేటర్ ఏమంటాడంటే, ద లార్డ్ జీసస్ క్రైస్ట్ కమింగ్ టు పర్ఫార్మ్ ద గ్రేటెస్ట్ వర్క్ ఆఫ్ రిడెంప్షన్ did cover and hide his divinity within the warmth of his humanity. I wish I translated it. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మానవునిగా వచ్చినప్పుడు తన దైవత్వాన్ని ఈ మానవత్వం అనే పురుగు దాంట్లో దాచుకున్నాడు అని అన్నాడు. అయితే ద గ్రాండ్ వాటర్ సర్పెంట్, ద డెవిల్, సాతానుడు, ఘట సర్పము, the devil, thinking to swallow the worm of the Lord's humanity, was caught up in the hook of his divinity. మన చేపలు పడతాం కదండి, గలాలు వేసినప్పుడు ఆ గాలానికి ఒక పురుగును వేస్తాం మనం కదా. ఆ పురుగును వేసినప్పుడు ఆ చేప కానీ అది అట్రాక్ట్ అవుతుంది, పురుగే కదా అని దాన్ని తినడానికి ట్రై చేస్తుంది. సో వాట్ హీ సేస్ ఇస్, ద కామెంటేటర్ సేస్ ఇస్, ద గ్రాండ్ వాటర్ సర్పెంట్, ద డెవిల్, thinking to swallow the worm of the Lord's humanity, was caught up upon the hook of the divinity. యేసుక్రీస్తు ప్రభువారి దైవత్వంలో అది చిక్కుకుంది. తను మానవుడు అనుకుంది, కానీ తను స్వాలో చేయడానికి పోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి అనే దైవత్వం అనే హుక్ లో తను చిక్కుకోవడం జరిగింది. అండ్ దిస్ హుక్, ద లార్డ్స్ డివినిటీ, stuck in devil's jaws and tore him apart. By thinking to destroy the Lord Jesus Christ, he destroyed his own kingdom and lost his own power forever. Forever. He lost his power forever when he tried to swallow the Lord Jesus Christ through death on the cross. Apostle Paul gave outstanding commentary on the eternal implications of this finished, completed, and accomplished work of the Lord Jesus Christ on the cross. Can somebody please read the first letter of Apostle Paul, chapter 15, verses 55, 56, 57. Please listen to this very, very carefully. The first letter of Apostle Paul to the Corinthians, chapter 15, 55, 56, 57. విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ. మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహింపబడుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. Praise the Lord. Where, O death, is your victory? Where, O death, is your sting? The sting of death is sin, and the power of sin is the law. But thanks be to God, he gives us the victory through our Lord Jesus Christ. By the finished, completed, and accomplished work of the Lord Jesus Christ on the cross, the sting of death was broken.
The sting of death was broken, and the power of sin, which is the law, was nullified. The sting of death was broken. The sting of death was broken. Please listen to this. One commentator says, he makes a very great statement. Please listen to this very carefully. If you listen to this very carefully and you understand what he's saying, your understanding about death will change. You will no more fear death. Please listen to this carefully. He says, the sting of death is like the sting of a honeybee. ఒక honeybee అంటే ఏంటి తెలుగులో? తేనె పురుగు. తేనెటీగ లాంటి తేనెటీగకు స్టింగ్ ఉంటుంది, ఒక ముళ్ళు ఉంటుంది. అటువంటిది ఈ స్టింగ్ ఆఫ్ డెత్ అనేది. తేనెటీగకు ఉన్న ముళ్ళు లాంటిది. మనకు అందరికీ తెలిసినట్టు, when a bee stings somebody, it leaves the sting in the body of that person whom it bit, and it has no more power to bite another person. ఎప్పుడైనా ఒక తేనెటీగ ఎవరైనా కుట్టి ఆ ముళ్ళును దాంట్లో వదిలేస్తుంది. దాని తర్వాత ఇంకెవరిని తను కుట్టడానికి అవకాశం ఉండదు తనకి. అదే విధంగా he says, death has left its sting in the humanity of the Lord Jesus Christ, and therefore has no more power to harm any of his child through whom the life of the Lord Jesus Christ flows. Hallelujah. What he says is, యేసుక్రీస్తు ప్రభువారి శరీరంలో డెత్ యొక్క పురుగు అనే ముళ్ళును విరిచేసింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారికి సంబంధించిన వారు, యేసుక్రీస్తు వారి జీవం ఎవరి ద్వారా అయితే, ఎవరి జీవితాల ద్వారా ప్రచురిస్తుందో అటువంటి వారికి death has no effect, no more power to harm his child. Death has left its sting in the humanity of the Lord Jesus Christ, and therefore has no more power to harm any of his child through whom the life of the Lord Jesus Christ flows. Beautiful, isn't that wonderful? When I heard this, I understood the meaning of my salvation. How beautiful it is. I have no more fear of death, because the Lord Jesus Christ, he took the sting of death in his humanity, and therefore I will have no problem. I will have no problem with the death. I no more fear death. The power of sin, which was law, was also nullified. Now coming back to our present context, as the entire world is reeling under COVID-19, we are still in the grip of this pandemic. May we remind ourselves that all of us who have participated through faith in the finished, completed, and accomplished work of redemption of the Lord Jesus Christ on the cross, God has quarantined us in the Lord Jesus Christ from eternal death, which is far more fatal than COVID-19, irrespective of what happens to us in this life. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని అకాంప్లిష్డ్ వర్క్, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో అకాంప్లిష్ చేసిన ఆ కార్యాన్ని విశ్వాసం ద్వారా బిలీవ్ చేసి ఆ కార్యంలో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిలో మనందరినీ క్వారంటైన్ చేశాడు. దేని నుండి? ఇటర్నల్ డెత్, నిత్య మరణం నుండి మనల్ని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిలో మనల్ని క్వారంటైన్ చేశాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్ టు us in this life. ఈ లైఫ్ లో ఈ వరల్డ్ లో మనకి ఏం జరిగినా గానీ తండ్రి అయిన దేవుడు మనల్ని యేసుక్రీస్తు ప్రభువారిలో నిత్య మరణం నుండి మనల్ని క్వారంటైన్ చేశారు. కాబట్టి మనల్ని ఎవరూ టచ్ చేయలేరు. మనం క్వారంటైన్ చేయబడ్డాము యేసుక్రీస్తు ప్రభువారిలో. మనకు ఎటువంటి శిక్షా విధియు లేదు. We have victory in the death through the resurrection of our Lord Jesus Christ. Now, though Satan cannot harm us anymore, and he has been stripped of all his powers over us, all the power he has over us, who have participated by faith in the finished, completed, and accomplished work of the Lord Jesus Christ, the redemption work on the cross, he'll try to put doubts in our minds. He will come backdoor. He will try to bother us. He will try to bring to our memory our past sins about our salvation, to put doubts about our salvation. Now he'll come to you in some thoughts and he'll tell you, he'll show you all your past sins and he'll tell you, you are not perfect. You are not holy.
You cannot be sure of your salvation. You cannot go to heaven. You simply tell him, tetelestai. He understands Greek. You just tell him, tetelestai. Read to him John 19:13. I always do that. I tell him it is finished. It is finished. It is tetelestai. Our salvation is not based on our holiness. It is based on the Lord's holiness. His holy and perfect sacrifice, which satisfied the righteous requirements of God. Mana రక్షణ మన హోలీనెస్ ను ఆధారపడి లేదు. యేసుక్రీస్తు ప్రభువారి హోలీనెస్ ను బట్టి మనకు రక్షణ ఏర్పడింది. కాబట్టి ఎప్పుడైనా కానీ సాతాను నీ దగ్గరకు వచ్చి నీ పాత పాపాన్ని చూపించి నువ్వు పరలోకానికి వెళ్ళవు, నువ్వు రక్షింపబడలేదు అని ఎటువంటి డౌట్స్ చెప్పినా కానీ సింపుల్ గా సమాప్తమాయను అని మామూలుగా మాట్లాడండి. ఆయనతో క్లియర్ గా చెప్పండి, ఇట్ ఈస్ టెట్లెస్టై, ఇట్ ఈస్ ఫినిష్డ్. నేను అనడం లేదు, యేసుక్రీస్తు ప్రభువారు నా గురించి తన సిలువలో తండ్రితో అన్న మాట ఇది. కాబట్టి ఆ మాట నాకు కూడా చెప్పాడు. Therefore it is finished, it is tetelestai, it is accomplished. Can somebody please read Hebrews chapter 10 verse 14? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. Yes, please listen to this. Please, every single morning when you get up, you tell yourself tetelestai and to Satan tetelestai, and you read this verse. By one sacrifice, he has made perfect forever those who are being made holy. By one sacrifice, tetelestai, he has made perfect forever those who are being made holy. And again, Psalm 103 verse 12. Please read. ఇవన్నీ దేవుడు మనకు రాసించిన మాటలు, ఇవి మనం నమ్మాలి. కీర్తనలు 103వ అధ్యాయం 12వ వచనం. పడమటి ఎంత దూరము ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి ఉన్నాడు. As far as the east is from the west, so far has the Lord removed our transgressions from us. They cannot stick to us. They cannot stick to us. The cross will come in between. We become, unattracted to our sins. He has already removed all our sins. As far as east is from the west, so far has he removed our transgressions from us. And again, Isaiah 43:25, please. Isaiah 43:25. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తెరిచివేస్తున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. Even I am he who blots out your transgressions for my own sake and remember your sins no more. Now, if the Lord doesn't remember our sins against whom we have transgressed, we have not sinned against Satan. We have not sinned against Satan. We have sinned against God. Now, when God doesn't remember our sins, and when he says that it is finished, why should we remember our sins? And why should Satan remind us our sins? He will come to us, he'll try to act. He is nowhere in the picture. He is not authorized because we have sinned against God and God has paid the price. He is nowhere in the picture. Don't succumb to his pressures. Don't listen to his voice. You tell him on a daily basis, tetelestai, it is finished. My God has declared it on the cross. And finally, a great prophecy about the Lord Jesus Christ on the cross, which has been accomplished by the Lord Jesus Christ on the cross. Micah 7:19.
ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. Yeah, this was prophesied by Micah, which was fulfilled in the Lord Jesus Christ on the cross. You will again have compassion on us. You will tread our sins underfoot and hurl all our iniquities into the depths of the city, depths of the sea. And you will hurl all our iniquities into the depths of the sea. మన పాపాలన్నీ కూడా మూటగట్టి యేసుక్రీస్తు ప్రభువారు అగాధము, సముద్ర అగాధంలోనికి హర్ల్ పడేశారు. అగాధంలోనికి ఇంకెవ్వరు వెళ్ళి తీసుకురావడానికి వీలు లేదు. ఒక 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 దైవజనుడు ఏమంటాడంటే, ఆఫ్టర్ హర్లింగ్ ఆల్ అవర్ ఇనిక్విటీస్ ఇంటూ ద డెప్త్స్ ఆఫ్ ది సీ, గాడ్ హ్యాస్ పుట్ ఎ బోట్ దేర్, నో మోర్ ఫిషింగ్. ఇంకా ఎవ్వరు గాలాలు ఇక్కడ వేసి నా పాపాన్ని పైకి తీసుకురావడానికి వీలు లేదు. గాడ్ హ్యాస్ పుట్ ఎ బోట్ దేర్, a boat there, no more fishing here. I have forgiven, I had compassion on them, I have tread all their sins underfoot, and I have hurled all their iniquities into the depths of the sea. Therefore, there is now no condemnation. It is tetelestai. I have been redeemed. I have a glorious life with the Lord Jesus Christ when I see him, when he comes for the second time. Or if I die, I will see him when he comes with the saints again. Therefore, let us all once again tell each other with your family members, let us all open your videos and audios and tell to your neighbor, everybody, please tell, please shout loudly, Tetelestai. Tetelestai. Loudly. Tetelestai. Tetelestai. Loudly. Tetelestai. Okay, thank you very much. Praise God. May God bless this word to all of us as we live daily with the victory of the Lord Jesus Christ in our lives and the triumph that the Lord Jesus Christ and the victory the Lord Jesus Christ who gave us on the cross, and he uttered this verse, Tetelestai, it is finished. Thank you. David, Anna, would you pray and close? కరుణా సంపూర్ణమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, జీవము కలిగిన ప్రభువా, ఈ ఉదయకాలమును మరొకసారి నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మరణం ద్వారా నాయన మరణపు ముళ్ళును విరిచి నాయన మమ్మల్ని నిత్య జీవంలోనికి దాటించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, నాయన నీ కుమారుని యందు విరవబడిన ముళ్ళుకు నాయన మా మీద ఏ అధికారం లేదని మరొకసారి జ్ఞాపకం చేశావు ప్రభువా. ఈ ఉదయకాలమందు అలాగే ఇంకా నువ్వు ప్రభువా నీ నెరుగని వారు నీ ప్రియ కుమారుణ్ణి ఆయన యొక్క నాయన బలియాగాన్ని ఆశ్రయించినటువంటి నాయన మా బంధువుల కొరకు, మా స్నేహితుల కొరకు, మా కుటుంబం వారి కొరకు, మా దేశ ప్రజల కొరకై మరొకసారి ప్రార్థిస్తున్నాం. దేవా, ఇదిగో నీ ప్రియ కుమారుని లోకానికి పంపించింది ప్రతి ఒక్క మానవాళి కొరకు. దేవా, ప్రేమ కలిగినటువంటి సువార్తను ఇతరులు ప్రభువా నాయన వినులాగున మమ్మల్ని ప్రభువా నీవు సాక్షులుగా పిలిచి ఉంటుండగా ఈ మధ్యాహ్నం మందు మరొకసారి సంఘముగా చేరువచ్చిన ప్రతి ఒక్కరము మా జీవితాల ద్వారా క్రీస్తు యొక్క సువాసనను మేము వెదజల్లడానికి సహాయం చేయండి. దేవా, మా మాటలు, మా యొక్క క్రియలు నాయన నిన్ను మాత్రమే చూపించడానికి సహాయం చేయండి. ఈ ఉదయకాలం ముందు మరొకసారి అవును ప్రభువా, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆ శిలువ యందు సమాప్తమైనదని వేసినటువంటి కేక నాయన దానికి ఉన్నటువంటి అర్థాన్ని మాకు వివరించి చెప్పావు తండ్రి. నాయన ఈ ఉదయకాలం అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా విషయమై ప్రభువా ఇదిగో ఆ యొక్క గొప్ప అపరాధములకు రావాల్సినటువంటి ఆ యొక్క శిక్షను నీ ప్రియ కుమారుని మీద మోపినప్పుడు ఆయన తీవ్రమైనటువంటి ప్రభువా ఆ యొక్క శిక్ష నాయన ఆయన మోసి నాయన ఆయన మాకు రావాల్సినటువంటి నాయన యావత్తును ప్రభు ఆయన భరించాడు. చివరిగా ఇదిగో సమాప్తమైన అనగా లెక్క తీరిందని కూడా మరో జ్ఞాపకం చేశావు. దేవా, మా విషయమై ఇంతగా కనికరం చూపించి దేవా మమ్మల్ని విమోచించడానికై నీవు జరిగించిన కార్యాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం.
చేరువచ్చిన ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాల్లో అనుదినము సాతానును ప్రభువా ఎదుర్కొంటున్నప్పుడు ఇలాగు నాయన నీ ప్రియకుమారుని బట్టి నాయన మా విషయమైనటువంటి లెక్క చెల్లిపోయిందని మేము జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధులముగాను నిందారహితులముగాను జీవించడానికి మాకు కావలసిన శక్తిని నాయన కృపను నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు అనుగ్రహించమని నాయన ఇదిగో వాక్యం అందించిన నీ దాసును కూడా నీ హస్తాలకు అప్పచెప్తున్నాం. విన్న ప్రతి ఒక్క హృదయం కూడా ప్రభువా నీ వాక్యమును ధ్యానించుకొని నాయన ఇదిగో ఫలించడానికి సహాయం చేయండి. పిల్లలేమి, యవనస్తులేమి, వృద్ధులేమి, నాయన పెద్దవారేమి అందరం కూడా ప్రభువా నాయన నీ మరణాన్ని బట్టి నాయన మేము ఈ దినమందు నాయన జీవానికి పాత్రలమయ్యామనే సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి నామములో స్తోత్రములు చెల్లించి మరొకసారి ప్రభువా నాయన ముందుకు వెళ్తుండగా మాతో ఉండమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.